రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సచివాలయంలో కేబినెట్ భేటీ సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు కానుంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో మంత్రివర్గ కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయం తీసుకుంటారు. ఇక ప్రతి 15 రోజులకు ఒకసారి మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని గత సమావేశంలో సీఎం నిర్ణయించారు. ఇక దీంతో ఈ నెల 16న కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఇక సమావేశంలో లోకల్ బాడీ ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న చర్చ మొదలైంది. ఇక ఇప్పటికే ఈ ఇష్యూలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొంత స్పష్టత ఇచ్చారు. ఇక ఈ నెలాఖరున నోటిఫికేషన్ ఇచ్చి జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ఇక తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అనంతరం సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా హైదరాబాద్ ప్రతినిధి అశోక్ రెడ్డి ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అశోక్, చెప్పండి, రేపు కేబినెట్ భేటీ కానుంది. మరి సమావేశంలో ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉందంటున్నారు? పూర్తి వివరాలు ఏంటి? సో రేపు రాష్ట్ర కేబినెట్ సమావేశం రేపు ఉంది. సో రేపు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటరియట్ లో ఈ సమావేశం ఉంది. సో పలు కీలక అంశాలపై ఈ మంత్రివర్గంలో నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ప్రధానంగా స్థానిక ఎన్నికలకు సంబంధించిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సో ఈ నెల అంటే రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఇది ప్రారంభం అవుతుంది. సో దీనిపైన ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా స్పష్టత ఇచ్చారు. ఈ నెలాఖరికి స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది. జూలైలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటికే ఎంపీటీసీ, డిప్యూటీసీ, అనంతరం సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం యోచిస్తుంది. ఈ సంవత్సరం మొదటి నెల నుంచి ఇది వినిపిస్తా ఉంది. ఈ సంవత్సరంలో పూర్తి చేస్తాము, ఖచ్చితంగా మార్చిలో అనుకున్నారు, మార్చిలో కాలేదు, ఇప్పుడు జూలైలో అంటున్నారు. మరి జూలైలో అవుతుందా కాదని రేపు కేబినెట్ లో మంత్రులతో నిర్ణయం తెచ్చిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. సో దాంతో పాటు ప్రతి 15 రోజులకు ఒకసారి కేబినెట్ సమావేశం జరగాలని గత సమావేశంలో ఒక నిర్ణయానికి వచ్చారు. అందులో భాగంగానే ఇప్పుడు రేపు సమావేశం ఉంది. సో వర్షాకాలం కూడా వస్తుంది. జూన్, జూలైలో పంచాయతీ ఎన్నికలు ఉంటాయి. అదే దానిపైన వర్షాకాలంలో ఎన్నికలు పెడితే ఏ మేరకు సురక్షితం అన్న దానిపైన కూడా కేబినెట్ చర్చించనుంది. ఇప్పటికే ఆలస్యం అయింది, వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలంటూ కొందరు మంత్రులు కోరగా వర్షాకాలం నేపథ్యంలో ఇబ్బందులు వస్తాయని మరికొందరు మంత్రులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సో సోమవారం జరగనున్న సమావేశంలో ఎన్నికలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సో అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో వెళ్ళడానికి ముందు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా వర్షాకాల రైతు భరోసాపై ఒక నిర్ణయం తీసుకోనుంది. వీలైన త్వరగా ఎన్నికల్లోపే రైతు భరోసా చెల్లించాలని ప్రభుత్వం భావిస్తుంది. తద్వారా ఎన్నికల్లో ఏకపక్షం జరిగే అవకాశం ఉన్నట్టు ప్రభుత్వం భావిస్తుంది. మరోవైపు రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇళ్లపై కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఇక ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిస్థితులపై కూడా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ మంత్రులంతా ఈ సమావేశంలో పాల్గొంటారు. సో స్థానిక సంస్థల ఎజెండాగానే రేపు కేబినెట్ సమావేశం ఉంది. థాంక్యూ ఫర్ ద అప్డేట్స్ అశోక్.